ఫ్రెండ్స్ అల్లం అయితే మొత్తానికి ఇంకా నాట్సేము. ఈ రెండిటికంటే ఈ ముక్కు దగ్గర ఎక్కువ మంట వస్తుంది. ఈ కాపు మొక్క అయితే చూడండి మొత్తం పాడైపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మన అల్లం అవుతుంది కదా, లాస్ట్ ఇయర్ నాటింది, అది కొంత ఉండిపోయింది. అది ఈరోజు నాటుదామనేసి ఆల్రెడీ ఆ ప్లేస్ అంతా కూడా చేస్తున్నాడు మా తమ్ముడు. అక్కడికైతే తీసుకెళ్తున్నాం, నాటేసి వద్దామని చెప్పేసి. సో ఈరోజు తీసుకెళ్ళేసి అల్లం నాటేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేద్దాము. అటు నుండి వచ్చిన తర్వాత ఈరోజు మన కుకింగ్ ఛానల్లో ఒక వీడియో అయితే ఉందన్నమాట. ఆ వీడియో కోసం వెళ్ళాలి. సో ఇప్పుడైతే వెళ్దాం పదండి. ప్రస్తుతానికి అయితే మేము ఈ లోయ అయితే దిగుతున్నాము. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ బ్లాగ్స్ కనుక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనము లోయ అయితే దిగుదాం పదండి. వెనకాల ఒకసారి చూడండి కొండలలాగా ఉన్నాయో. ఇప్పుడిప్పుడు ఇంకా పొగమంచు అయితే వస్తుంది. మేము ఉన్న ప్రాంతంలో కాకుండాను ఈ సైడ్ నుంచి వస్తుంది అనమాట. మా కెమెరామెన్ మా తమ్ముడు అయితే ఇంకా ఆ బస్తా అయితే పట్టుకున్నాను, ఇంకా దిగుతున్నాడు నెమ్మదిగా. నేను వచ్చి వాడిని పట్టుకున్నాను, వీడియో చేసుకుంటూ ఇలా వెళ్తున్నాను అనమాట. ఈ లోయలో మీకు చాలాసార్లు చూపించింది ఎలా ఉంటుంది అనేది. వెనకాల ప్రకృతి అయితే ఇలా ఉంటుంది. ఈరోజు ఈ అల్లం నాటడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నాం మేము. ఈ ఉదయం పూట కొండలు అయితే ఇలా ఉన్నాయి. ఎక్కడ ప్లేస్ చేస్తున్నాడు, ఎలా ఉంది ప్లేస్ అనేది మీకు చూపిస్తాను పదండి. వెళ్ళేసి ఇంకా నాటేసి ఇంకా అలా వచ్చేద్దాము. మీరు లాస్ట్ వీడియో చూసుంటారు, మేము రాగులవన్నీ తువ్వం కదా, ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను పదండి. ఇదిగో ఈ ముందర కనిపిస్తున్నది అంతా కూడాను అవా అన్నమాట. ఇలా అయితే మొలకలు వచ్చాయి చూడండి, చాలా మంచిగా వచ్చాయి. ఇవి బాగున్నాయి, ఇలా అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచిగా వచ్చాయి. దీంతో పాటుగా సరీసమంగా ఇంకా గడ్డి అయితే వచ్చింది ఇక్కడ. ఇంతంత రావట్లేదు కలుపు అనేది. సో అలా ఉంది. ఆ చివరి వరకు ఇంకా మొలకలు అయితే వస్తాయి అన్నమాట. బాగుంది. సరే, మావాడైతే ఇంకా జమ్మంతికి వెళ్ళిపోతున్నాడు. ఈ పక్కన చూడండి, ఆ రోజు మీకు చూపించాను కదా, ఈ మామిడి చెట్టు అయితే ఇలా చనిపోయి ఉంటుంది. కొండపైకి ఎవరు ఉన్నట్టున్నారు. సో ఇదే దారి నుంచి మనం ఇంకా వెళ్ళాలి. ఇక్కడ ఒక పనస చెట్టు అయితే ఉంటుంది. ఈ పనస చెట్టు దగ్గర చూడండి, కాయలు అయితే మంచిగా విరక్కాసింది. ఇది బాగున్నాయి. ఖజ్జా బురద అనమాట. 35 కేజీలు ఉందా? 35 ఉండదు కానీ 26, 27 అలాగ ఉంటుంది. సూపర్. ఊరు నుంచి ఎక్కడ దించకుండా అలా పట్టుకొస్తాడు మావాడు. అంత బరువు ఉన్న కూడాను నెమ్మదిగా ఇంకా అలా మోసుకుంటూ ఇంకా కిందకైతే వస్తాము. ఈ వెనకాల మధ్య నుండి చూడండి, ఇక్కడ పొగమంచు అయితే అలా లేస్తుంటుంది. చాలా ఎక్కువగా అలా వస్తుంది. ఇటుకాసు కూడా వచ్చుంటే బాగున్నా. ఈ మధ్యన చుట్టుపక్కల నుండి చూడండి, పొగమంచు మీకు కనిపిస్తుంది. అది మావాడైతే ఇంకా వెళ్ళిపోతున్నాడు. సో వెళ్దాం. ఈ పొలాలకు అవతల పక్క వెళ్ళడానికి ఇక్కడ చిన్న దారి అయితే ఉంటుంది అనమాట. ఇదే దారి నుంచి వెళ్ళాలి. వెళ్తే ఇది ఇలాగనమాట, తిక్కుంటూ వెళ్ళాలి. ఈ పొలాలన్నీ కూడా మా వాళ్ళు దున్నేసి ఇలా విడిచిపెడుతున్నారు. ఇంకా వరాకు అవగానే తీసుకొచ్చి నాటేస్తారనమాట దున్నేసి బాగా. ఈ కిందన మా పొలాలు అయితే ఉంటాయి, అవి ఇంకా దున్నలేదు, ఇంకా వరాకు అవ్వలేదనేసి. దాంతోపాటుగా ఏంటంటే వర్షాలు పడినా సరే ఇక్కడ వాటర్ అనేది అంతగా ఉండదు, మొత్తం ఇంకా ఇదైపోతుంది అనమాట, ఇంకిపోతుంటుంది. ఇక్కడ చిన్న లోయలా ఉంటుంది, దాన్ని బట్టి నీళ్ళంతా కూడాను అయినా సరే కిందకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ అడవి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడాను, చలి చేస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ కాపు తోట అయితే ఎక్కాలి, దగ్గరికి ఒక 10 నిమిషాలు పడుతుందేమో. చూడాలి ఇంకా మావాడు ఎలా మోస్తాడు ఏటో. పైకి అయితే వెళ్దాము. మా తమ్ముడు వచ్చి చూడండి ఇలా మోసుకొని వెళ్తున్నాడు పైకి. ఇక్కడ సరిగా నడవకపోతే మాత్రం పడిపోతాము, ఎందుకంటే కింద అన్నీ కూడాను రాయి పైన రాయి అలా కలిసి ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా అయితే ఉంది. కింద రాళ్ళు ఎలా ఉన్నాయి. వేరే అలసిపోయావా? అలసిపోయానన్నా. సరిపోయి పద, నెమ్మదిగా తీసుకెళ్తాం. ఇంకొక 10 నిమిషాలు పడుతుందేమో కదా ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. పడుతుంది. ఇక్కడ ఆ పైన పనసపళ్ళు కూడా కనిపిస్తున్నాయి, ఉంటే తిందాం. మంచిదేనారా? మంచిదన్యా. పండుంటే తిందాం ఈ అల్లం నాటేసిన తర్వాత. ఇక్కడ ఒక సంపంగి చెట్టు అయితే ఉంటుంది, ఈ మధ్యలో ఉన్నది ఇది సంపంగి చెట్టే, చాలా పెద్దది ఉంది. చెట్టు అయితే ఇలా ఉంటుంది, సంపంగి చెట్టు.
పెద్ద చెట్టు, పువ్వులు పూసిందంటే మాత్రం మామూలుగా పూయదు. కాసి వస్తే మాత్రం వాసన చాలా మంచిగా వస్తుంటుంది, చాలా బాగుంటుంది. అల్లం అయితే తీసుకొస్తాం ఇక్కడ దించాడు మా తమ్ముడు. ఇక్కడ నుంచి మరలా పైకి అయితే ఎక్కించాలి. నేనైతే తీసుకుంటున్నాను. చాలా బరువు ఉంటుంది. పొడి అమ్మ ఎలా తీసుకొచ్చారు అంత బరువు, అంత దూరం నుంచి. మైకు తగ్గిపోయిందా? సో ఫ్రెండ్స్ రండి, ఇంకా ఈ ఘాట్ అయితే ఎక్కుదాము. చాలా కష్టంగా ఉంటుంది. ఈ మొక్కల మధ్య నుంచి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కొద్దిగా కాదు, బాగా ఇబ్బందిగా ఉంటుంది. పైకి అయితే వెళ్దాము. పైకి వెళ్ళి ఆ ప్లేస్కి నాటేద్దాం ఈ అల్లం అంతా కూడా. ఈరోజు చూసారా కాఫీ మొక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఒక 15 నిమిషాల తర్వాత ఈ అల్లం ఉంచే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాము. అమ్మ ఇంతకంటే పైకి తీసుకెళ్ళాము. చచ్చంటారు నాయన, ఏటర్ ఎంత దూరం చేసేవి. ఇది బాగుంది. చిన్న ప్లేస్లోనే ఈ అల్లం అంతా కూడాను నాటుతున్నాము. ఈ పైన ఎవరు ఉన్నారు, కర్రలు తీసుకెళ్ళే వాళ్ళు వచ్చిన్నారు ఇక్కడ తోట దగ్గర. ఈ ప్లేస్ ఎక్కడంటే మా కాపు తోటలు ఉన్నాయి కదా, ఇవతల పక్క ఒకటి అవతల పక్క ఒకటి, ఈ మధ్యలో అనమాట. ఇదంతా కూడా నాటేద్దాం ఇప్పుడు. అల్లం ఉంచే ప్లేస్ అయితే ఇది చిన్నది, మరైనా పెద్దది కాదు. ఎంతవరకు వస్తే అంతవరకు ఉంచి ఈరోజు దీన్ని ముగింపు చెప్పాలన్నమాట. ఇవతల వరకు ఇక్కడ వరకు అనమాట. మా తమ్ముడు అయితే తీసి ఈ అల్లం అన్ని కూడా పెడుతున్నాడు. ఇప్పుడైతే నాటేద్దాం, చూద్దాం ఎంతవరకు వస్తుంది ఇది. ఈ అల్లం ఉంచడానికి కొండపైకి వస్తే దోమలు మాత్రం మామూలు కుట్టట్లేదు, ఒక రేంజ్లో కుడుతున్నాయి. ఎక్కడి నుంచి ఉంటున్నాయో తెలియదు కానీ చాలా చిన్నగా ఉన్నాయి అవి. ఏదో కంటికేసిన తగలనంతగా ఉన్నాయి అవి, చాలా చిన్నవి. అవి కుడితే మాత్రం మంట మామూలుగా ఉండట్లేదు, గోక్క తప్పట్లేదు. ఇది చాలా చిన్నవి అవి. చూసినా సరే అంత కనిపించట్లేదు, బాగా చూస్తే కనిపిస్తున్నాయి. కర్రీగా ఉన్నాయి, కొన్ని వైట్గా ఉన్నాయి అవి. అలా కుడుతున్నాయి, మామూలు కుట్టట్లేదు. సో ఈ అల్లం అంతా కూడాను నాటేద్దాము. ఈ అల్లం ఉంచడానికి కాస్త లేట్ అయింది. ఈ వారం కాకుండాను పోయిన వారం నాటుంటే ఇంకా బాగుండు, కొద్దిగా మంచిగా ఉండేది. వర్షాలు లేక ఈ వర్షం వచ్చిన తర్వాత ఈరోజు నాటుతున్నాం అనమాట. సో ఇదంతా కూడాను చూద్దాం ఎంతసేపట్లో ఇది పూర్తి అవుతుంది అనేది. ఇది వెనకాల కాపుకుండా ఇదంతా కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాగా కొండలే ఉంటాయి అంతా కూడాను, సారీ చెట్లే ఉంటాయి, ఇదంతా కూడాను ఇలా ఉంటుంది. ఇది నా ముందర మా ఊరు అయితే ఉంది. ఆ ఊరు అంతటిని అలా కప్పుకొని వెళ్ళిపోతుంది పొగ మంచు అనేది. సడన్గా ఉదయాన్నే వస్తుంది, ఎక్కడి నుండి వచ్చింది తెలీదు. ఒక్కొక్కసారిగా పెద్దగా వస్తుంది, అలా కప్పుకొని అలాగ వెళ్ళిపోతుంది, అలా కప్పుకొని అలాగ వెళ్ళిపోతుంది అనమాట ఈ పొగ మంచు అనేది. చూస్తుంటే బాగుంది, ఏదో మేఘల పైన తేలాడుతున్నట్టుగా. ఏదిరా ఎంతవరకు నాటేవు? ఎక్కువగా చిన్నది ఉంది కదా ఇది, నేను ఆ చివరికి తీసుకెళ్తానే అక్కడ నాటేస్తాను. ఈ అల్లం అంతా కూడా మీకు చూపిస్తాను. సంచిలో పెట్టేసి ఉండేను, దానివల్ల కొద్దిగా అక్కడక్కడ తెల్లగా వస్తుంది. ఎండాకాలంలో కొద్దిగా ఇక్కడ ఉండే వాటర్ అంతా కూడా కారిపోయి ఇలా తయారైందనమాట. చూడండి ఇది ఇలా అయితే ఉంటుంది ఈ అల్లం అనేది. ఇది సో ఈ అల్లం అంతా కూడాను నాతేద్దాం. కుమరా వేడి సంగతిరా, చెప్పాలన్నా జలుబు పట్టేసినాయి. ఎందుకు జలుబు పడుతుందిరా? ఏం చేసినావు కానీ? ఓరే ఇందులో కనుక పంది చూసింది అనుకో, అడవి పంది, సర్దడుతుంది. ఇంకా తింటుంది, తినదు కానీ మొత్తం డేవేస్తుంది, దేవులాడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నగా టైం లెప్స్ పెడతారు, అది చూడండి. ఈ అల్లం నాటిది ఫ్రెండ్స్. అల్లం అయితే మొత్తానికి ఇంకా నాట్సాము, అంత అయిపోయింది ఇదన్నమాట. ఇలా అయితే నాటుతున్నాము, పూర్తి అయిపోయింది. మా తమ్ముడి దగ్గర కొద్దిగా ఉందన్నమాట,
మైక్ కొట్టేసాడు రై. కొంత అల్లం అయితే మిగిలింది, అదైతే ఈ సంచులో అయితే తీస్తున్నాడు. ఏదో ఎంత మిగిలింది ఇక్కడ అయితే ఉంది చూడండి. అల్లము కొద్దిగా అయితే ఉండిపోయింది, ఇది చిన్న చిన్న గుండెలాంటి ఉండిపోయింది. అది ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము. వేరెక్కడైనా నాటుదామని అంటున్నాడు మావాడు. చూద్దాం. ఇంకా తీసుకొచ్చిన అల్లం అంతా కూడాను ఇక్కడైతే నాటేసాము. ఈ చెట్టు దగ్గర కొమ్మలు అయితే నరుకుతుండేము. అల్లం వేసాక తర్వాత ఇక్కడ ఇవన్నీ కప్పుతాం కదా ఆకులన్నీ, ఈ అల్లంకి ఇక్కడ కప్పుదామని చెప్పేసి కిందనున్న కొమ్మలు అయితే నరుకుతుండేను. ఏటో తెలీదు, తిన్నగా వచ్చింది నా కరెక్ట్గా ముక్కుకేసింది. కందిరీగా ఏదై ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒకటి కుట్టింది, కరెక్ట్గా ఈ చెవి దగ్గర ఒకటి కుట్టింది. ఈ రెండింటికంటే ఈ ముక్కు దగ్గర ఎక్కువ మంట వస్తుంది. తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము. కాస్త వాపు వస్తుందేమో, కంటిన్యూస్ ఏదో కన్నీళ్ళు కొద్దిగా కదిలినట్టు కనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కుట్టింది. హాయిగా ఉంది, బాగుంది. ఏంటి వెనం డోస్ తగిలింది. తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కుట్టిన 5 నిమిషాల తర్వాత కొద్దిగా మంట అయితే తగ్గింది. కానీ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఇక్కడ నుంచి కొద్దిగా రెడ్గా వచ్చి వాపు అయితే వస్తుంది అనమాట. ముక్కు కాస్త ఇంకా పెద్దదైపోద్దేమో. ఈ వీడియో ముగించేసరికి ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అంత నొప్పి అయితే లేదు, కానీ కొద్దిగా వాపు అనేది వస్తుంది. తీసుకొచ్చిన ఈ కొమ్మలన్నీ కూడా ఇదిగో ఇలా కప్పుతున్నాం అనమాట. ఎందుకనేసి అంటే ఆ నీడ ఉండడం కోసము. ఆల్రెడీ ఇక్కడ చెట్లు మధ్యన కాబట్టి అంత ఆకులు కూడా అవసరం లేదు. ఇది చిన్నదైతే ఉంది, ఇదంతా కూడా కప్పాల్సి ఉంటుంది అనమాట. ఆ కింద నుంచి అలా కప్పిస్తాము. ఈ పైకి చిన్నది ఉంది, ఇది ఇంకొక 2-3 కొమ్మలు ఉంటాయి, సరిపోతాయి. అవి ఆ కిందన తీసుకున్నవి అయితే ఉన్నాయి, అవి తీసుకొస్తాడు ఇంకా మావాడు. తీసుకొచ్చారు, అవి తీసుకొచ్చి కప్పిస్తాయి. ఇంటికి అయితే వెళ్దాం. అంతకంటే ముందుగా ఈ పైన తోట దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాము. ఈ 2-3 రోజుల నుంచి కొద్దిగా గాలి అయితే కాస్త గట్టిగా ఉంది. చెట్లు ఏమైనా పడున్నాయేమో చూసి అలా ఇంకా ఇంటికి అయితే వెళ్దాం. ఆ కొమ్మలు అయితే కప్పుతున్నాడు కిందకి. నేను అలాగా తోట దగ్గరికి వెళ్ళేసి వద్దామనేసి ఇలా పైకి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే చెట్లు కొన్ని పడిపోతుంటాయి, అవి ఆ కొమ్మలన్నీ కూడా కాపు మొక్కలు కదిమిస్తుంటాయి కాబట్టి అలా చూసి వెళ్దామనేసి ముందుగా అయితే వచ్చాను. తోట అయితే ఇలా ఉంది, పైనుంచి ఏదో వెళ్ళిపోతుంది, మంచిగా శబ్దం అయితే వస్తుంది. కాపు అయితే అంతగా రాలేదు, ఏదో గత సంవత్సరం స్టార్ట్ అయింది కొద్దిగా లాగా చిన్నగా అనమాట. ఇక్కడ అప్పుడప్పుడు వస్తుండాలి, లేదంటే ఇలా చూడండి తీగలన్నీ కూడా ఇలా పాక్కుని పోతుంటాయి. ఇవన్నీ ఈ చెట్టు మొదలు చూడండి ఎలా ఉన్నాయి, ఇది ఇంకొచ్చిపోయినాయి. సో ఇవన్నీ కూడా వస్తూ అప్పుడప్పుడు చూస్తూ బాగా చేస్తుండాలి, లేదంటే చెట్టు అంతా కూడా నలుకొని పోతాయి, చెట్టు పాడైపోద్ది ఫస్ట్. ఇంకా ఇలా చూసుకొని వెళ్ళిపోదాం. ఈ చెట్టు అంతా కూడా నెక్కిపోయినాయి మొక్కలు. నా ముందర ఒక చెట్టు అయితే పడిపోయింది, ఇలా పడిపోతుంటాయి. ఎలా విరుగుతాయి తెలియదు, కానీ విరిగి కాపు మొక్కలు కదిమేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగా ఇలాగైతే ఉంటుంది. ఈ కాపు మొక్కని ఇలా కదిమేసింది. ఆ పైన కాపు మొక్క కూడాను విరిగిపోయింది. ఇది ఈ కాపు మొక్కకి ఇలా కదిమేసింది. మధ్యలో అందుకే తోటకు అనేది వస్తుండాలి. ఈ కాపు మొక్క అయితే చూడండి మొత్తం పాడైపోయింది, ఎలా విరిగిపోయింది అది. ఈ చెట్టు అయితే ఇలా పడిపోయింది, మంచి కాపు మొక్క అది పాడైపోయింది. ఈ మొక్క అక్కడక్కడ కాపీ పళ్ళు కూడా ఉండే, దీనికి తెంపేసి పారడం బెటర్. ఇంకా ఇది ఇలా ఉండింది, ఇది పెద్ద మొక్కనే. ఇంకా పైకి అయితే వెళ్ళి చూడాలి, ఇంకెక్కడైనా విరిగిపోయినవి ఉంటాయేమో, చెట్లు పడిపోయినవి చూసి అలా రావాలి. నేనైతే ఇప్పుడు తోట దగ్గర అయితే ఉన్నాను. నా ముందర తెల్ల గోడలా కనిపిస్తుంది చూడండి, అది ఆకాశం అయితే కాదు, మా ఊరు ఉండే స్థలం అన్నమాట. మొత్తం అంతా కూడాను ఇలా తెల్ల కనిపిస్తుంటుంది మీకు. ఏదేంటంటే పొగ మంచు అయితే వచ్చి కమ్మేసింది. ఇటు కాసు కూడా ఇంకా అలా వచ్చేలా ఉంది, అలా చెట్ల మధ్య నుంచి అలా కమ్ముకుంటుంది. ఇది చూడాలి, తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది ఇక్కడ కూడాను. చెట్టు పైన పనసపళ్ళు అయితే పండిపోయి కిందకైతే పడుతున్నాయి, మామూలుగా లేదు చూడండి. చెట్టు కూడా మంచి కాసింది,
ఇందాక చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, అదనమాట. మా తమ్ముడు కూడా వస్తాడు. ఈ కిందన చూడండి ఎలా పడిపోయినాయి. ఇక్కడ వచ్చి కందిరీగలు అయితే వచ్చి కూర్చుంటున్నాయి. ఈ పెద్ద ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఒకటి కుట్టిందంటే ఇంకా కోమకి వెళ్ళిపోతాము. వీటి పవర్ అయితే మామూలుగా ఉండదు. మేమైతే వీటికి బుడమటైకి రెండ్స్ అంటాము. కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఇది బామ్మ భయపెడుతుంది. ఇది మామిడి కూడా వస్తాడు. సంతోషం ధర. క్లైమేట్ అంతా కూడాను గడిగడికి అలా మారుతుంది. క్షణానికి ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే. ఇటు నుంచి పొగమంచి అది అలా కమ్ముకొని వస్తుంది. ఏట్రా వద్దు, ఆ ఒకటి కుట్టాయంటే మనం ఇంకా స్వర్గానికి దారి చూస్తాం, స్వర్గానికి నరకానికి. ఈ పైనుంచి చూడండి పొగమంచి అయితే ఎలా కమ్ముకొని వస్తుందో. భలేగా ఉంది. క్లైమేట్ మాత్రం మార్నింగ్ పూట భలేగా వచ్చింది ఈరోజు. బాగుంది. బాబా చల్లగా తగులుతుంది గాలి వీస్తుంటే ఈ పొగమంచి వల్లనేమో. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అవుతుంది. ఈ 10 గంటల టైంకి పొగమంచి అయితే ఇలా కమ్మేసింది. పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా బాగుంటుంది అక్కడ నుంచి. ఈ కింద లోయ అదంతా కూడాను తెల్లగా ఏదో సున్నం పూసిన గోడలా కనిపిస్తుంటుంది మీకు. పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఆగండి. పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది భలే ఉంది. సూపర్ లొకేషన్. పొగమంచితో ఇలా కమ్ముకొని ఏదో మధ్యలో ఇంకా ఏదో పెద్ద స్టేడియంలో ఉంది ఇది. సో అది ఫ్రెండ్స్, ఈ ముక్కు దగ్గరది కుట్టిన ఒక అరగంట తర్వాత ముక్కు దగ్గరది అయితే ఇలా వచ్చింది. అంతగా వాపం కనిపించట్లేదు కదరా? కనిపిస్తుందా? కొద్ది కనిపిస్తుందా? సరిపోయింది. ఇదన్నమాట కందిరీగ. ఊరుకో, ఇంకా అవేంటో తెలియదు. ఆ పైన నుంచి వచ్చి కుట్టే కందిరీగలో లేకుంటే ఇంకేంటో కానీ మంట మాత్రం మంచిగా ఉండింది ఒక 5 నిమిషాల వరకు. తర్వాత ఇంకా అలా తగ్గింది. ఇప్పుడేం లేదు, లేదు ఇంకా నొప్పి ఏం లేదు, కానీ వాపు అయితే వచ్చింది లైట్గా. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా భోజనం చేసి మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లో ఫుడ్ బ్లాగ్ అవుతుంది. ఆ బ్లాగ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు అయితే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్. చేతులు ఇది చేయడానికి కూడా నవ్వట్లేదు. ఒకసారి చూడండి ఈ పొగ మంచి ఇదంతా కూడా ఎలా ఉందో. సూపర్గా ఉంది. ఇంకా ఇదే సూపర్. మా రోడ్ వచ్చి ఇంకా ఇలా బుగ్గ అయితే పోస్తున్నారు. నిన్న ఒక లారీ వచ్చి ఇంకా బాగా ఇరుక్కుని పోయింది ఆ కిందనమాట. ఇది సర్దేసేరా పార పట్టుకున్నావు కదా, సర్దేసి వచ్చాయి. ఇది మిగిలిన అల్లం అయితే తీసుకొస్తాను మావాడు.